ఫాదర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ టెస్ట్ గా పిలువబడే ఫ్రెంచ్ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. ద ఫ్రెంచ్ సైకాలజిస్ట్ హూ వాజ్ కాల్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ టెస్ట్. కొన్ని సందర్భాలలో ప్రశ్నలో ఉండే కీలక పదం ఆధారంగా ఆన్సర్ గుర్తించవచ్చు. ఇక్కడ ఫ్రెంచ్ అన్నాడు. ఫ్రాన్స్ దేశస్థుడు ఎవరు? బాటియా ఇండియా దేశస్థుడు, స్టెర్న్ జర్మనీ దేశస్థుడు, టెర్మన్ అమెరికా దేశస్థుడు. కనుక ఫ్రెంచ్ దేశస్థుడు ఎవరంటే బీనే. కనుక ఆన్సర్ ఆల్ఫ్రెడ్ బీనే. డియర్ స్టూడెంట్స్, ఆల్ఫ్రెడ్ బీనే మొట్టమొదట ప్రజ్ఞను కొలవడానికి మెంటల్ ఏజ్ అనే పదాన్ని, మానసిక వయసు అనే పదాన్ని ఉపయోగించాడు. సో 1905 సంవత్సరంలో తన సహచరుడు థియోడర్ సైమన్తో కలిసి బీనే సైమన్ టెస్ట్ అనేటువంటి ప్రజ్ఞా పరీక్షను ఫ్రెంచ్ భాషలో ముద్రించి ప్రజ్ఞను కొలవడం జరిగింది. అందుకే ఫాదర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ టెస్ట్గా పిలువబడ్డాడు ఈ యొక్క ఫ్రాన్స్ దేశానికి చెందిన ఆల్ఫ్రెడ్ బీనే. స్టెర్న్ ఈ యొక్క మానసిక వయసు, మెంటల్ ఏజ్ని క్రొనాలజికల్ ఏజ్తో భాగించి దాన్ని 100చే హెచ్చిస్తే వచ్చేది ప్రజ్ఞాలబ్ధి, ఇంటెలిజెన్స్ కోషంట్ అని చెప్పడం జరిగింది. సో మానసిక వయసును ప్రతిపాదించింది బీనే, ప్రజ్ఞాలబ్ధి సూత్రాన్ని ప్రతిపాదించింది స్టెర్న్. అయితే 1916 సంవత్సరంలో అమెరికాలోని స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో స్టాన్ఫర్డ్ బీనే ప్రజ్ఞా మాపని ద్వారా మొట్టమొదట ప్రజ్ఞాలబ్ధిని పరీక్షించింది ఎవరంటే టెర్మన్. కనుక ఈ ముగ్గురు కూడా ప్రజ్ఞ ఒక సింగిల్ యూనిట్ అనేటువంటి యూనిఫ్యాక్టర్ థియరీ, ఏకకారక సిద్ధాంతాన్ని చెప్పారు. ఈ యొక్క ఏకకారక సిద్ధాంతం తప్పని చెప్పాడు హోవార్డ్ గార్డ్నర్ తాను ప్రతిపాదించిన మల్టిపుల్ ఇంటెలిజెన్స్ బహుళ ప్రజ్ఞ సిద్ధాంతంలో. ఇక్కడ మిగిలిన ఇంకొక ఆప్షన్ ఏంటంటే బాటియా భారతదేశానికి చెందినటువంటి ఒక సైకాలజిస్టు. ఆయన బాటియాస్ బ్యాటరీ ఆఫ్ ఇంటెలిజెన్స్ టెస్ట్ను రూపొందించాడు ప్రజ్ఞను మాపనం చేయడానికి. ఈ సందర్భంలో గుర్తుంచుకోండి, సైకాలజీలో చాలా మంది ఫాదర్స్ ఉన్నారు. ఫాదర్ ఆఫ్ సైకాలజీ విల్హెల్మోంట్, ఫాదర్ ఆఫ్ మోడర్న్ సైకాలజీ విలియం జేమ్స్, ఫాదర్ ఆఫ్ సైకో అనాలిసిస్ సిగ్మండ్ ఫ్రాయిడ్, ఫాదర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ టెస్ట్ మూవ్మెంట్ ఆల్ఫ్రెడ్ బీనే, ఫాదర్ ఆఫ్ బిహేవియరిజం జేబీ వాట్సన్, ఫాదర్ ఆఫ్ హ్యూమనిజం అబ్రహాం మాస్లో, ఫాదర్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ మ్యాక్స్ వర్దిమేర్, ఫాదర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ సర్ రొనాల్డ్ ఏ ఫిషర్, ఫాదర్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ వైయక్తిక భేదాల అధ్యయనానికి మూలపురుషుడు సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. కన్స్ట్రక్టివిజం నిర్మాణాత్మక వాదానికి ఆద్యుడు జీన్ పియాజే. అయితే సోషియో కల్చరల్ కన్స్ట్రక్టివిజంను రూపొందించింది రష్యా దేశానికి చెందిన వైగాట్స్కి. సో ఈ ప్రశ్నకు ఆన్సర్ ఫాదర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ టెస్ట్ ఆల్ఫ్రెడ్ బీనే. డియర్ స్టూడెంట్స్, ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేను అప్లోడ్ చేసిన ప్రీవియస్ వీడియోస్ వాచ్ చేయండి. ప్లే స్టోర్లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేసి నేడే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.